హరహర మహాదేవ. మహాభారతం అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చే వ్యక్తి, కృష్ణుడి కంటే కూడా గుర్తొచ్చే వ్యక్తి కర్ణుడు. అందులో తెలుగునాట కర్ణుడు అంటే ఉన్న అభిమానం వేరు. దాన వీర శూర కర్ణ అని కర్ణుడి గురించి అనేక రకాలుగా మనం గొప్పగా చెప్పుకుంటాం. అది తప్పు అని నేను అనను, కానీ అర్జునుడి కంటే గొప్ప అయితే కాదు. ఆ విషయం మనకి భారతంలోనే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక దురదృష్ట జీవుడు ఎవరు అంటే కర్ణుడే. తన యొక్క తప్పు కొంత, తల్లి చేసిన తప్పు కొంత, అతని యొక్క ప్రారంధం కొంత, అవన్నీ కలిసి ఆ మహావీరుడి యొక్క పతనానికి దారి తీసాయి. దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, నిజానిజాలు ఏమిటి అనే అంశాన్ని గురించి ఈరోజు రేపు ఈ రెండు భాగాల్లో కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. ముందుగా కర్ణుడి గురించి నారదుడు చెప్పిన మాటలు వింటే మనకి వాస్తవాలు తెలుస్తాయి. బ్రాహ్మణస్యాభిశాపేన రామస్యట మహాత్మన కుంత్యాశ్చ వరదానేన మాయయాచ శతక్రతోహో అని నారదుడే స్పష్టంగా చెప్పాడు. బ్రాహ్మణుడి యొక్క శాపం ఉన్నదయ్యా ఇతను పడిపోవడానికి అన్నాడు. ఈ శాపాన్ని కర్ణుడు ఇప్పుడు పొందాడు అంటే అర్జునుడి మీద పోటీతో తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా ప్రార్థన చేశాడు కర్ణుడు. అయితే ద్రోణుడు అతడి హృదయంలో ఉన్న భావాన్ని గ్రహించి ఈ అస్త్రాన్ని నీకు ఇవ్వను అని చెప్పేశాడు. అంటే సున్నితంగా తిరస్కరించాడు. ద్రోణుడికి నమస్కారం చేసి వెంటనే మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు కర్ణుడు. వెళ్ళి తాను భార్గవ గోత్రీయుణ్ణి అని అబద్ధం చెప్పాడు. చెప్పి పరశురాముడి దగ్గర శిష్యుడిగా శిష్యరికం చేస్తున్న కాలంలో ఖడ్గాన్ని డాలుని పట్టుకుని ఆ పర్వత పరిసర ప్రాంతాల్లో రక్షగా అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ రక్షగా తిరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా పులి అనే భావంతో ఆవుని చంపవలసి వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మడు అంటే ఆ ఆవుకి యజమాని ఎవరున్నాడో ఆయన శాపం ఇచ్చాడు. ఓరి, నీ మనసులో ఉన్న భావం నాకు తెలుసు. యుద్ధంలో నువ్వు ఎవడినైతే మహావిరోధి అని అనుకుంటున్నావో వాడి చేతిలోనే నువ్వు పోరాడేటప్పుడు పతనమవుతామని శాపం ఇచ్చాడు ఆ విప్రుడు. అతన్ని ఎంత ప్రసన్నం చేసుకోవాలని తపించినప్పటికీ కూడా చివరికి అతడు అనుగ్రహం చూపించలేదు. దానికి కారణం దేవమాయ. ఈ విధంగా ఒక బ్రాహ్మణ శాపాన్ని పొందాడు కర్ణుడు. ఇక రామస్యట మహాత్మన, పరశురాముడి దగ్గర సేవ చేసుకుంటున్నాడు కదా, పరశురాముడి శాపాన్ని పొందాడు. అదేలాగా ఒకానొక రోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతూ ఉండగా అలర్కం అనేటువంటి ఒక కీటకం వచ్చి కర్ణుడి యొక్క దేహభాగాన్ని తొలిచి రక్తమాంసాదుల్ని పీలుస్తూ ఉన్న సమయంలో కర్ణుడి యొక్క రక్తం పరశురాముడి వీపుకి తగిలి ఛీ ఇదేమిటి అపవిత్రత అని ఒక్కసారి దిగ్గున లేచాడు పరశురాముడు. వెంటనే ఆ కీటకాన్ని చూడడంతోనే ఆ కీటకం చనిపోయిందట. అది పరశురాముడి యొక్క శక్తి. కోపంగా ఒక్కసారి చూశాడు ఆ కీటకాన్ని, అంతే. వెంటనే ఆ కీటకం చనిపోయి ఒక రాక్షసుడి రూపాన్ని ధరించింది. ఆ రాక్షసుడు చెప్తాడు, మహాత్మా, మీ పూర్వులలో అంటే మీ ముత్తాత అయినటువంటి భృగు మహర్షి ఉన్నాడు కదా, ఆయనకి సమానమైన వయసు ఉన్నవాడిని నేను. ఆ సమయంలో భృగు మహర్షి యొక్క పత్నిని అపహరించాలని ప్రయత్నం చేశాను. అప్పుడు ఆయన శాపం ఇచ్చాడు, నరకంలో ఉండవయ్యా, ఆ తర్వాత క్షుద్రకీట అనేవవు అని. ఆ పాపఫలంగా నేను ఇంతకాలం ఈ కీటకం రూపంలో ఉన్నానని ఆ రాక్షసుడు చెప్పాడు. నాకు శాప విమోచనం ఎప్పుడు అంటే నా వంశం వాళ్ళ వల్లే కలుగుతుందన్నాడు. ఇన్ని రోజులకి నీ ఒక్క చూపు చేతనే నేను ఆ కీటకం యొక్క శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఇదిగో నీ ముందు ఇలా కనబడుతున్నానని ఆయన శాపం యొక్క పరిహారాన్ని కూడా తెలిపి అంతర్ధానం అయిపోయాడు. వెంటనే పరశురాముడు కర్ణుడి వైపు చూశాడు. ఎవరు నువ్వు, నిజం చెప్పు. ఇంత ఓర్పు అనేది బ్రాహ్మణుడిలో ఉండదు. అంటే ఇంత వేదన ఓర్చుకోవడం అనేది క్షత్రియ లక్షణమే కానీ బ్రాహ్మణ లక్షణం కాదు. కనుక నువ్వెవరో నిశ్చయంగా చెప్పు అన్నాడు. అనగానే తాను ఉన్న విషయాన్ని చెప్పేశాడు. నేను ఇలా సూతపుత్రుణ్ణి, అయితే భార్గవ గోత్రీయుణ్ణి అని నేను అబద్ధం చెప్పాను అన్నాడు. గురువు యొక్క గోత్రాన్ని చెప్పుకోవడం తప్పు కాదు కదా మహాత్మా, ఆ విధంగా భావించి నన్ను మన్నింపవలసింది అన్నాడు. నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్నావు కనుక నీ సమస్త విద్యలు నీ అవసాన కాలంలో నీకు గుర్తు రాకుండా పోతాయని శాపం ఇచ్చాడు. కానీ నిన్ను మించినవాడు ఎవ్వడూ లేడుపో అని మళ్ళీ ఇంకో వరాన్ని కూడా అనుగ్రహించాడు పరశురాముడు. ఈ విధంగా రామస్యట మహాత్మన, ఆయన యొక్క శాపం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది. కుంత్యాశ్చ వరదానైన, కుంతికి వరదానం చేయడం వల్ల, కుంతి అడగకుండానే
అర్జునుడు మినహాడించి నలుగురిలో ఎవరిని నేను చంపనని కర్ణుడే వరం ఇచ్చాడు. చాలామంది అనుకుంటాడు కుంతి అడగడం వల్ల ఇచ్చింది అనుకుంటారు. అలా లేదు. మీరు ఉద్యోగ పర్వంలో పరిశీలిస్తే కుంతి అడగక ముందే కర్ణుడే వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని కుంతి సరే అని సమర్థించింది. ఎందుకు సమర్థించింది కుంతియే చెప్తోంది. వీడికి కాలపాశం గట్టిగా పడింది కదా, వాళ్ళనైనా కాపాడుకోవాలి అనే భావంతో కుంతి అలా చేసింది. అక్కడ ఆ విషయం స్పష్టంగానే ఉన్నది. ఇక కుంత్యాశ్చ వరదానేన మాయయాచ శతక్రతోహో, ఇంద్రుడు మాయ చేసి కవచకుండలాలు తీసుకున్నాడు కదా, ఆ కారణం చేత కర్ణుడి తేజస్సు తగ్గి అతడు వధింపబడ్డాడు. ఇంకా భీష్మావమానాత్ సంఖ్యాయాం రథస్యార్థానుకీర్తనాత్, భీష్ముడు ఎంతోమంది యోధుల మధ్యలో అర్థరథుడు అని కర్ణుణ్ణి సంబోధించడం చేత, ఆ మాటకు బాధపడడం చేత అతడి యొక్క తేజస్సు తగ్గింపబడింది. ఆ విధంగా కర్ణుడు పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది భారత యుద్ధంలో. అంతేకాక శల్యాత్ తేజోవధాచాపి, శల్యుడు తన మాటలతో కర్ణుడి యొక్క తేజస్సును తగ్గించాడు. అది ఒక కారణం. వాసుదేవనయేనచ, వాసుదేవుడి యొక్క అనగా కృష్ణ పరమాత్ముడి యొక్క నీతి చేత కర్ణుడు పతనమయ్యాడు. అంతేనా, రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, దిక్పాలకులు అందరి యొక్క దివ్యాస్త్రములు అర్జునుడి దగ్గర ఉండడం చేత ఆ కర్ణుడు అనేవాడు హతుడయ్యాడు. అంతే తప్ప అతడు సామాన్యుడు కాదు సుమా, ఎంతో గొప్ప మహాయోధుడు అని మనకి నారదుల వారు చెప్పారు. సహజ కవచ కుండలాలే ఉండి ఉంటే ఆయన్ని గెలవడం సామాన్యమా? అదంత సులభమేం కాదు. ఎంత కష్టం అమ్మబాబాయ్. దుర్యోధనుడు ఇదంతా గ్రహించే కర్ణుడిని తన పక్కకు లాక్కున్నాడు. శల్యుణ్ణి ధర్మరాజు ముందే ఏర్పాటు చేసి పెట్టాడు. ఎంత అంచనా ఉంటే ధర్మరాజు అలాంటి వాడు అయ్యి ఉంటాడు, సామాన్యుడా? వీళ్ళందరూ ప్రత్యేకమైన పన్నాగం పన్నడం వల్ల కర్ణుడు యుద్ధంలో హతుడు కావలసి వచ్చింది. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టి సూర్యపుత్రుడైనట్టి వాడు ఆ మహానుభావుడు. అలాంటి వాడిని పడగొట్టడం అంటే అంత సామాన్యమా? సామాన్యమేమీ కాదు. ఇంత మహాత్ముడైనప్పటికీ కూడా సూర్యోపాసన అంత గొప్పగా చేసినా కూడా అతడు చేసిన ఒకే ఒక్క తప్పు అధర్మం వైపు నిలబడడం. దుర్యోధనుడు తప్పు చేసే ప్రతిసారి దుర్యోధనుణ్ణి సమర్థిస్తూ రావడం. ఈ కారణం చేత కర్ణుడిలో ఉన్న ఎన్నో మంచి గుణాలు ఎందుకు పనికి రాక వ్యర్థంగా మారిపోయాయి. కేవలం అవి మనం చెప్పుకుని జాలిపడడం వరకే మిగిలిపోయాయి. ఎందువల్ల జరిగింది అంటే దుర్యోధనుడి యొక్క సాంగత్యం వల్ల. కనుక మహాత్ముడు అనిపించుకునే కర్ణుడు నిజానికి ఎలా పడిపోయాడో తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. అయితే ఈ కర్ణుడిలో ఉన్న లోపాలేమిటి, ఇతని కంటే అర్జునుడు ఎలా గొప్పవాడు, ఇతడి వల్ల దుర్యోధనుడు ఇంకా ఏ ఏ సహాయాలు పొందాడు, ఇతని సంపూర్ణమైన కోణాన్ని మనం రేపటి చమక్కుల్లో తెలుసుకుంటాం. నమస్కారం.